ఇది పనిష్మెంట్ కాదు, ట్రీట్మెంట్. ఒక డాక్టర్గా, ఒక సిటిజన్గా అతన్ని లోపల ఉంచడం నా బాధ్యత అనుకుంటున్నాను. మా అసైలంలో రోగులనెవరిని ఇలా ఉంచడం లేదు. ఓన్లీ దిస్ మ్యాన్. అభయ్ తలుచుకుంటే ఈ సమాజంలో ఒక మేధావిగానో, కవిగానో, ఒక ఇంజనీర్ గానో, లేదా నాలా ఓ డాక్టర్ గానో అయ్యుండేవాడు. అభయే తన్ను తాను సైకోపాత్గా చేసుకున్నాడు. అతను నేర ప్రవృత్తి గల మానసిక రోగి. మా భాషలో ఈజ్ ఎ స్కిజోఫ్రానిక్ విత్ వెరీ సివియర్ పారనాయిడ్ డెల్యూషన్స్. అభయ్ మనస్సు నాగరికత అనే ఆచ్ఛాదన అనే నగ్నత్వంలోనే ఉంది. హీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రండి. ఏ అటండారు. ఏ హనుమాన్లు, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? పో. మీరు కూర్చోండి. ఏలో ప్లీజ్ మీరు కూర్చోండి. ఆ కిటికీ మూసేయండి, ఆ కోతులు వస్తున్నాయి. సెండ్ హిమ్ ఇన్. हेलो अभय, बात कर सकते हैं? ఎవరు? ఇదే తేజస్విని. అది సరే, ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈమె నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అనుకున్నా. ఎప్పుడు పెళ్ళి? 17 జనవరి. సాలెగూళ్ళు మహిళలు, వాట్? మగవాళ్ళు పురుగులు. అర్థం కాలేదు. నువ్వు అర్థం చేసుకో. పెళ్లి తేదీ ఎవరు నిర్ణయించారు? నేనే. ఏ? నువ్వు దాన్ని అలా చూడకు. ఆడవాళ్లకు నవరంధ్రాలు కళ్ళే. నేను గర్భవతినయ్యానని చెప్పుంటుంది. మీకెలా తెలుసు? నువ్వు చెప్పావా? దాని కళ్ళలోకి చూడద్దు. నా కళ్ళలోకి చూడు. నాతో మాట్లాడు. ఏ? నాతో మాట్లాడకూడదా? కొంచెం నోరు మూసుకుంటావా? ఇది అదే. ఎవరు? అదే మన పిన్ని. నేను దాన్ని చంపిన తేదీ జనవరి 17. అది కూడా గర్భవతి నుంచి చెప్పి ఇంట్లోకి వచ్చింది. ఇది కూడా గర్భవతి నుంచి చెప్పి ఇక్కడికి వచ్చింది. టూ మెనీ థింగ్స్ ఆర్ ద సేమ్. ఇప్పుడు నేను బయటికి రాగానే నేను కాపాడుతాను దానికి తెలుసు. అందుకని టీవీలో డాక్టర్తో మాట్లాడి నన్ను బయటికి రాకుండా అడ్డుకుంది. డాక్టర్ దీన్ని డాక్టర్ మంచివాళ్ళు. ఇదే చెడ్డది. ద్రోహం ద్రోహం ద్రోహం. ఏ ద్రోహం లేదు. పిచ్చాళ్ళ మాట్లాడుకు. నేను విజయ్, ఐఎమ్ సారీ, ఐ షుడ్ హావ్ సెడ్ దట్. పిచ్చివాడిలా కాదు, పిచ్చివాడినే. ఈ పరిస్థితికి నువ్వే కదా కారణం. ఇది నీ తప్పే. రే, నా తప్ప? నేను నీకోసం చేసిన త్యాగం నా తప్పు. జూలో ఉండే మృగంలా నేను అనుభవిస్తున్న ఏ ఒంటరితనం నా తప్పు. బొరుసు పడకుండా బొమ్మ పడి ఉంటే ఆలోచించి చూడు. ఈ తప్పులన్నీ నీ తప్పులు అయ్యేవి. నేను ఊసలు కటువైపు, నువ్వు ఇటువైపు. బట్ వన్ థింగ్, నా దగ్గర పారది ఈ బజార్ దాని పాచిక. ఏంటి ఏంటి ఏంటి? వాచ్ ఇట్ మ్యాన్. I am watching it all and I see clearly, brother. నన్ను చేసుకోబోయే అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం, దట్స్ ద కీ వర్డ్. అది నీకు లేదు, నాకుంది. అదే నీకున్న రోగం, జ్ఞాపకం. కొన్ని విషయాలను మర్చిపోవడం మంచిది అబ్బాయి. ఇదే విధంగా వచ్చింది ఒకటి. అది పిశాచమన్నది మర్చిపోయి కామంలో మునిగి చచ్చాడే. మన అబ్బ జ్ఞాపకం లేదు. మర్చిపోవడం ఎవరికీ మంచిది కాదురా. చూడండి, మీరు దేన్ని మర్చిపోనక్కర్లేదు. క్షమించచ్చుగా. ఆ జంతువు నాతో మాట్లాడొద్దని చెప్పు. అసలు ఈ జంతువుకు ఒక పేరుంది. పేరు పెట్టే పిలవచ్చు. తేజస్విని. తేజు, నువ్వు కూడా ఏంటి వీటితో మాట్లాడుతూ?
నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? ఊరికే ఉండలేదు నీ పతివ్రత, ఊరికే ఉండడం దాని వల్ల కాదు. బతుకులతో ఆడుకోవడానికి అలవాటు పడ్డది అది. మగువలను ముద్దు. నేను ఇవన్నీ నమ్ముతాను, నాకు అది చాలు. ఇలా మాట్లాడే ముందు మనసనే అద్దంలో మొహం చూసుకోవాలి. నేనేమో నమ్ముతాను, నాకు అది చాలు. మగువను నమ్మి పుట్టేటప్పుడు మారును మనుషుల జాతకమే. మనసే అమ్మే భామను నమ్మితే పండును నీదు పాతకమే. నువ్వే నమ్మి నవ్వుల పువ్వులు ముండై కూర్చుట సహజమ్మే. ఈ మగువను మాత్రం నమ్మే నమ్మకం బలిగా కోరును ప్రాణమ్మే. కవిత చాలా బాగుంది. మీరే రాశారా? నేను రాయనవసరం లేదు, చెప్తుంటే వస్తుంది. నన్నే మాట్లాడించింది, మాటలతోనే మత్తు చల్లుతోంది. పిశాచం ఇది. ఏయ్, నోటుకొచ్చి. ఏయ్, ఊరుకు తేజు. నేను ఇక్కడికి రావడమే నా తప్పు. నేను ఇక్కడికి తీసుకురావడం అంతకంటే పెద్ద తప్పు. రాపోతాం. కూర్చున్నాయి కూర్చున్నాయి అన్నదమ్ములు ఇలాగే మాట్లాడుకుంటాం. సిట్ డౌన్. తప్పు అది కాదురా, తప్పు ఇది. పిశాచి. ఇప్పుడు మరోసారి కూడా నేనే నిన్ను కాపాడాలి. ఓకే బిచ్, ఇట్స్ యూ అండ్ మీ నౌ. నాకు భయం లేదు. నా చేతులు కట్టిపడేశారని అనుకోవద్దు. వీరుడికి గడ్డిపోచ కూడా ఆయుధం. శిల్పమంటి మగువ వెంట పరుగుతీయు మానవా. అల్పమైన పతిత పొందుకు ఆశపడుట మానవా. శీలమున్నదెవరికో కాలముంది వారితో. గర్భమైన పతిత కాచు కవచమెక్కడున్నదో. గర్భమైన పతిత కాచు కవచమెక్కడున్నదో. ఐఎమ్ సారీ. డోంట్ మెన్షన్ ఇట్ డాక్టర్. షూర్, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్దాం రా. గర్భమైన పతిత కాచు కవచమెక్కడున్నదో. విజయ్, ఇప్పుడు అర్థమైందా మిస్ తేజస్విని, మేము అభయ్ని ఎందుకు బయటికి వదిలిపెట్టడం లేదో? కానీ నా మీద ఆయనకి ఎందుకు కోపం? మీ నుంచి విజయ్ని కాపాడడం తన బాధ్యత అనుకుంటున్నాడు. కమాన్, అతని జీవించే లోకమే వేరు. అది లోకమనడానికి కూడా లేదు. అదో పర్సనల్ నరకం. అది చిన్నప్పుడే అతనికి విధించబడింది. This is the Star TV network, and you're watching the Star News channel. 2 people killed and 1 guard injured in a blast in Red Fort. Match-fixing accused should be stripped of their Arjuna awards, says Sports Minister. And Vishwanathan Anand is on the verge of becoming the world chess champion. And now for the news in detail. Hey! భోజనం చేయలేదా? ఇదిగో ఇతని సంగతి ఏంటో చూడు.
తిను జాగ్రత్త కూర్చుంటావుగా, నిన్నే అడుగుతుంది. కింద పడిపోవుగా, రారా. రే అభయ్, నేను సుల్తాన్ వచ్చాను చూడు, నేను సుల్తాన్ వచ్చాను చూడు అభయ్. అల్లా, సూది మందిగానే వేశారా అభయ్? ఏమైందో చెప్పు, ఇటు చూడు. ఇదంతా యాక్టింగేగా? నువ్వు చెప్పినట్టే దాబా దగ్గర వెళ్ళి పచ్చబట్టు పొడవమని అడిగాను. చూడు, దాబా పచ్చబట్టు పొడిచాడు, పచ్చబట్టు పొడిచాడు దాబా. ఛాతీ మీద కొరికాడా? కొరికాడు. ఏది? ఇది. అయ్యో, ఏది? ఇక్కడ. ఇప్పుడు ఇదే మాదిరి ఇక్కడ గుద్ది నన్ను కింద పడేలా తోసి ఈ పక్క కొరుకు, రక్తం రావాలి. నొప్పి పెడుతుందిరా, వద్దు. ఏంటి వద్దని చెప్తున్నాగా. ఇలా అయితే కొడతా జాగ్రత్త. రారా కొట్టు. రాను, ఏదైనా అక్కడి నుంచే చెప్పు. చెప్పు. ఏం భయమా? లేదు. దగ్గర ఏంటి ఏంటి ఏంట్రా? సుల్తాన్ నన్ను కొరికాడు సార్. సరే, డాక్టర్ దగ్గర వెళ్దాం పదా. తప్పకండి, తప్ప. అద్దం పగిలితే గుడ్ లక్. క్యా? అవునా? అవునవును, నేను విన్నాను. మొహం చూసుకుని అర్థమే పగలకూడదు. ఎక్కడ? కేరళలో. నోరు మీరా? లేదు, ఇది కూడా నేను విన్నాను. విజయ్, ఏదైనా మ్యూజిక్ గిజిక్ వేయచ్చుగా? మ్యూజికే కదా. ఈ నవ్వు కంటే మించిన మ్యూజిక్ ఉందా? ఏమయ్యా, ఏం అడిగినా ఓకే అంటాడు మామయ్య. పాప నో మ్యూజిక్.